ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ ఉన్నారు. సో రమా, లాస్ట్ వీడియోలో నువ్వు అన్నావు యాక్చువల్గా ఏంటంటే చాలా ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ చేసేవి. సో వాటిలో బెస్ట్ హెచ్డిఎఫ్సి అని బాగా వింటూ ఉంటాం. కరెక్ట్. సో మరి ఆ హెచ్డిఎఫ్సి గురించి తెలుసుకోవాలంటే ఏంటి? చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది. ఓకే, ఇది బెస్ట్ అని అంటున్నారు కదా, ఏం చూసి దీంట్లో చూసుకోవాలి? దీని రివ్యూస్ ఎలా ఉన్నాయి? మనం ఇన్ డీటెయిల్ గా రివ్యూ చేసుకుంటామని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. ఈ పర్టికులర్ వీడియోలోని మనం హెచ్డిఎఫ్సి ఎర్గో గురించి తెలుసుకుందాము. హెచ్డిఎఫ్సి ఎర్గోని తెలుసుకొని ఆ తర్వాత దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఏంటి, ఆ ఒక్కొక్క ప్లాన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అండ్ వాటి వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనల్ గా తీసుకోవచ్చా లేదా వర్డిక్ట్, ఇక్కడ దాకా చెప్తాం. ఇట్లానే నెక్స్ట్ కూడా మనం డిఫరెంట్ కంపెనీస్ సిరీస్ లో చేద్దాము. వాటి యొక్క బెనిఫిట్స్, వాటి యొక్క ప్రాబ్లమ్స్, రియల్ గా వస్తున్న ప్రాబ్లమ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటే ఎవరైనా పాలసీ తీసుకున్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే చాలా మంది ఫేస్ అవుతూ ఉంటారు. కరెక్ట్. కాబట్టి ఖచ్చితంగా నువ్వు బెనిఫిట్స్ చెప్పేటప్పుడు ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం. సో లాస్ట్ వీడియో ఎవరైనా చూస్తుంటే నేను వెరీ క్లియర్లీ చెప్పాను, హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 7 పాయింట్స్ ఉంటాయి అని చెప్పేసి. ఈ 7 పాయింట్స్ లో కూడా పాజిటివ్ లో ఉన్నది హెచ్డిఎఫ్సి ఎర్గో అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్లు లాస్ట్ వీడియో ప్రకారంగా ఐఆర్డిఏ రెప్యుటేషన్ కానీ రేటింగ్ కానీ చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఎర్గో 2002 నుంచి స్టార్ట్ అయ్యింది. హెచ్డిఎఫ్సి ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ బ్యాంక్ ఇన్ ఇండియా. అలాగే ఎర్గో అన్నది యూరోప్ లోనే లీడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇద్దరు జాయింట్ వెంచర్ లాగా ఈ హెచ్డిఎఫ్సి ఎర్గో ఇన్సూరెన్స్ ని 2002 లోనే స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి కూడా ఇండస్ట్రీ టాపర్ ఇది. సో ఇండస్ట్రీలో బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్సూరెన్సెస్ ప్రొవైడ్ చేసేది హెచ్డిఎఫ్సి. అండ్ నాట్ ఓన్లీ హెల్తే కాదు, కార్ కానీ, లేకపోతే మోటార్ కానీ, హెల్త్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, సో మల్టిపుల్ ఇన్సూరెన్స్ వింగ్స్ లో వీళ్ళు ఉన్నారు. ఇది స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే కాదు. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోకి వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా, ఇండస్ట్రీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 78 to 85% ఉంటే హెచ్డిఎఫ్సి ఎర్గోది మాత్రం 98% ఉంది. 98% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వీళ్ళది ఉంది. సో ఆ పాయింట్ లో కూడా దే ఆర్ ఇండస్ట్రీ టాపర్స్. నెక్స్ట్ ఇన్కార్డ్ క్లెయిమ్ రేషియో, ఈ పర్టికులర్ ఐసిఆర్ లో కూడా ఆన్ ఎన్ యావరేజ్ మనకి హెల్త్ ఇండస్ట్రీ చూసుకుంటే 70 to 90% ఉంటే హెచ్డిఎఫ్సి ఎర్గో 86.41% ఉంది. అంటే అది కూడా హైయెస్ట్ సైడ్ లోనే ఉన్నది. సో ఇన్ దాట్ వే ఆల్సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ సాల్వెన్సీ రేషియో గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. దాంట్లోని ఇండస్ట్రీ 1.5% లో ఉంటే, ఇది ఎక్కువ ఉండాలి, 1.5% లో ఉంటే హెచ్డిఎఫ్సి 1.68% లో ఉంది. సో ఆ రకంగా కూడా ఇది ఎక్కువగానే ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కంప్లైంట్స్, ఐఆర్డిఏతో రేజ్ అయిన కంప్లైంట్స్ తో కంపేర్ చేసుకుంటే నార్మల్ గా ఇండస్ట్రీ యావరేజ్ వచ్చేటప్పటికి 24 కంప్లైంట్స్ పర్ 10,000 క్లెయిమ్స్ వస్తే హెచ్డిఎఫ్సికి ఓన్లీ 6 to 7 కంప్లైంట్స్ పర్ 10,000 క్లెయిమ్స్. సో అలా కూడా ఇది తక్కువ కంప్లైంట్సే ఉన్నాయి హెచ్డిఎఫ్సి. అంటే వాళ్ళు బాగా సెటిల్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంప్లైంట్స్ బాగా హ్యాండిల్ చేస్తున్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్ లో కూడా దే ఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్, 15,000 ప్లస్ క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ తెలంగాణలో చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 600 క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆంధ్రాలో చూసుకుంటే 550 వరకు క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇలా నెట్వర్క్ హాస్పిటల్స్ లో కంపేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంది హెచ్డిఎఫ్సి ఎర్గో. అండ్ పాలసీ అండ్ ఫీచర్స్, బెనిఫిట్స్ కి ఇన్ డీటెయిల్ గా కూడా తెలుసుకుందాం. సో మనం చూస్ చేసుకున్న అన్ని పాయింట్స్ లో కూడా పాజిటివ్ లోనే ఉంది హెచ్డిఎఫ్సి మనం చెక్ లిస్ట్ ప్రకారంగా. ఇప్పుడు హెచ్డిఎఫ్సి లో ఉన్న పాలసీస్ 4 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి హెచ్డిఎఫ్సిలోని. ఆ 4 పాలసీస్ ని నేను కంపేర్ చేసి ఒకటే టేబుల్లో చూపించి చెప్తాను. సో చూసే వాళ్ళ కూడా ఈజీగా అర్థమవుతుంది. అండ్ అదే పాయింట్ లో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, ఒక్కొక్క ఫీచర్ మనం ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేసి. సో హెచ్డిఎఫ్సిలో ఉన్న 4 పాలసీస్ ఏంటి అంటే ఆప్టిమా సెక్యూర్, ఆప్టిమా సూపర్ సెక్యూర్, ఆప్టిమా సెలెక్ట్ అండ్ ఆప్టిమా రిస్టోర్. ఈ 4 పాలసీస్ ఉన్నాయి హెచ్డిఎఫ్సి వాళ్ళ దగ్గర. అందులోని మల్టిపుల్, అంటే ఒక పాలసీకి మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి కదా, మనం ఆ ఫీచర్స్ ఏంటో అర్థం చేసుకొని ఆ ఫీచర్స్ ఇక్కడున్న అన్ని పాలసీస్లో ఉన్నాయా లేదా. అగైన్ ఇక్కడ నేను రాసిన ఫీచర్స్ అన్ని కూడా ఒక చెక్ లిస్ట్ కింద వాడుకోవచ్చు. మీరు ఏ పాలసీని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఈ ఫీచర్స్ అన్ని ఉన్నాయా లేదా అని కనుక్కోవచ్చు. సో క్లియర్గా అన్ని ఫీచర్స్ నేను ఇంక్లూడ్ చేసి ఈ టేబుల్ని క్రియేట్ చేశాను. సో అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి బేస్ కవరేజ్ మల్టిప్లయర్ అనమాట. సో మనం తీసుకున్న ఇనీషియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 lakhs పాలసీ తీసుకుంటే అది నెక్స్ట్ ఇయర్కి డబుల్ అవ్వడం, ట్రిపుల్ అవ్వడం, ఇలాంటి బెనిఫిట్స్ చాలా కంపెనీస్ ఇస్తూ ఉంటాయి. సో హెచ్డిఎఫ్సి ఎర్గోలో కూడా ఆ ఆప్షన్ ఉంది. అంటే మనం తీసుకున్న బేస్ కవరేజ్ 10 lakhs అంటే
దానికి వాళ్ళు 2x కవరేజ్ ఫ్రమ్ డే 1 ఇస్తున్నారు. అంటే డే 1 నుంచి నాకు 20 lakhs వస్తుంది. ఎందులో ఆప్టిమా సెక్యూర్ లో. ఓకే. అదే ఆప్టిమా సూపర్ సెక్యూర్ లో అయితే 3x బెనిఫిట్స్ వస్తాయి అనమాట. అంటే డే 1 నుంచే నేను 10 lakhs పాలసీ తీసుకుంటే నాకు 30 lakhs వరకు నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. Oh. డే 1 నుంచి నాకు అది ఇస్తారు. అండ్ ఆప్టిమా సెలెక్ట్ బేసిక్ ప్లాన్, అంటే మనం ఏదైతే బేసిక్ ప్లాన్ తీసుకున్నామో ఆ బేసిక్ ప్లాన్ యొక్క అమౌంట్ 10 లక్షలు అయితే 10 లక్షలే వస్తారు, దానికన్నా ఎక్స్ట్రా ఏం ఉండదు. సేమ్ ఆప్టిమా రెస్టోర్ లోకి వచ్చేటప్పటికి మనకి 50% ఇంక్రీజ్ ఉంటుంది, బట్ అది నెక్స్ట్ ఇయర్ నుంచి. సో రైట్ నౌ ఈ ఫస్ట్ ఇనీషియల్ గా బేస్ ప్లాన్ ఉంటుంది. నెక్స్ట్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్, అంటే ఆల్రెడీ ఏమైనా డిసీజెస్ ఉంటే వాటికి వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి, ప్రతి కంపెనీ కూడా ఉంటాయి అనమాట. HDFC అన్ని ప్లాన్స్ లో కూడా 3 years వెయిటింగ్ పీరియడ్. అంటే మినిమం మనకి ఎంత చిన్న ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే డయాబెటిక్ కానీ, లేకపోతే ఆస్తమా కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఏదైనా లైఫ్ స్టైల్ డిసీజ్ కానీ, బీపీ కానీ, ఇవి ఏ ఉన్నా కూడా మినిమం 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ డిసీజ్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు కవరేజ్ ఇవ్వరు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ HDFCకి ఉన్న దాంట్లోని. బట్ ఇన్ డీటెయిల్ గా నేను అవి డ్రాబ్యాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్ HDFCలో 3 years అన్నిట్లో అక్రాస్ ఆల్ ద పాలసీస్. నెక్స్ట్ రూమ్ రెంట్, చాలా మందికి తెలుసు, ఈ మధ్య యూట్యూబ్ లో కూడా ఎక్కువ చెప్తున్నారు కాబట్టి నేను చిన్నగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏ రూమ్ తీసుకున్నా మనం అలౌ చేయగలగాలి, రూమ్ రెంట్ మీద క్యాపింగ్ ఉండకూడదు. సో HDFC సెక్యూర్ లో కానీ, సూపర్ సెక్యూర్ లో కానీ, ఆప్టిమా రెస్టోర్ లో కానీ మనకి లేదు. ఓన్లీ ఆప్టిమా సెలెక్ట్ లో మాత్రమే సింగిల్ ప్రైవేట్ AC రూమ్ వరకు ఉంది. అంతకు మించి ఎక్స్ట్రాగా అంటే మనం స్వీట్ రూమ్ కానీ అలా ఏమైనా తీసుకుంటే వాటి మీద క్యాప్స్ ఉంటాయి, బట్ సింగిల్ ప్రైవేట్ AC రూమ్ వరకే అలో చేస్తారు. నెక్స్ట్ రెస్టరేషన్ బెనిఫిట్, ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్. రెస్టరేషన్ బెనిఫిట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ సంవత్సరం నేను పాలసీ తీసుకున్నాను, అది మొత్తం మ్యాక్స్ అవుట్ అయిపోయింది, మళ్ళీ ఇంకో క్లెయిమ్ వచ్చింది. సో ఇప్పుడు నేను తీసుకున్న ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం క్లెయిమ్ అయిపోతే మళ్ళీ నాకు ఇంకో క్లెయిమ్ కి యూజ్ చేసుకోవడానికి అమౌంట్ ఉండదు. కాబట్టి కొన్ని కంపెనీస్ ఆటోమేటిక్ గా ఇస్తున్నాయి ఆ బెనిఫిట్, అంటే నువ్వు ఆల్రెడీ పాలసీ తీసుకున్నావు, మ్యాక్స్ అవుట్ అయిపోయినా నువ్వు ఇంకొకసారి చేసుకోవచ్చు అనేసి. సో ఆ బెనిఫిట్ HDFCలో అన్ని పాలసీస్ లోని ఉన్నాయి, బట్ కొన్నిట్లో లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఆప్టిమా సెక్యూర్ లోని 100% బేస్ సమ్మిష్యూర్డ్ ఇస్తాడు ఆఫ్టర్ ఎనీ క్లెయిమ్, అది పార్షియల్ అయినా ఫుల్ అయినా. అండ్ ఆప్టిమా సూపర్ సెక్యూర్కి వచ్చేటప్పటికి మనకి సేమ్ 100% ఇస్తారు. అడిషనల్ గా కావాలనుకుంటే క్రిటికల్ ఇల్నెస్ ఉంటాయి కదా, కొంచెం క్రిటికల్ గా ఉండే ఇల్నెస్, వాటికి కూడా అప్ టు 2 crores వరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దాన్ని పే చేసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆప్టిమా సెలెక్ట్ లోని ఓన్లీ 10 lakhs వరకే, నువ్వు 50 lakhs పాలసీ తీసుకో, కానీ వాళ్ళు 10 lakhs వరకే నీకు ఒకవేళ అది మ్యాక్స్ అవుట్ అయిపోతే వాళ్ళు ఇచ్చేది మాక్సిమం 10 lakhs వరకే. అండ్ తర్వాత వచ్చేది ఆప్టిమా రెస్టోర్ లో, దాంట్లో కూడా 100% ఇచ్చేస్తారు మీకు సేమ్ ఇయర్ లో ఎన్నిసార్లు, అంటే క్లెయిమ్ మల్టిపుల్ టైమ్స్ వచ్చినా కూడా నీ యొక్క అమౌంట్ అయిపోయినా కూడా మ్యాక్స్ అవుట్ అయిపోయినా కూడా నీకు మళ్ళీ ఇస్తారు యూజ్ చేసుకోవడానికి. నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి 0 డిడక్షన్స్ అనమాట. ఆప్టిమా సెక్యూర్ లోని, సూపర్ సెక్యూర్ లోని, ఆప్టిమా సెలెక్ట్ లోని యాజ్ అ రైడర్ మనం తీసుకోవాల్సి ఉంటుంది, ప్లాన్ లో ఇంక్లూడ్ అయి ఉండదు. ఆప్టిమా రెస్టోర్ లో కూడా మనకి 0 డిడక్షన్స్. కోపేమెంట్ విత్ వెయిట్ లోని ఉండదు. కోపేమెంట్ ఈజ్ నాట్ అప్లికేబుల్. అంటే కోపేమెంట్ అంటే ఏంటి అంటే, కొంచెం ఇన్సూరెన్స్ పే చేస్తుంది, కొంచెం మనం పే చేసుకోవాలి. సో వీటి అన్నిటికీ కూడా కంప్లీట్లీ మనకి ఇన్సూరెన్స్ ఇస్తుంది, కోపేమెంట్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, అంటే ప్లాన్ లో ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెటర్నిటీ బెనిఫిట్. సో HDFC ఎందులో కూడా ఏ ప్లాన్ లో కూడా మెటర్నిటీ బెనిఫిట్ ని ఇవ్వదు. అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం పాలసీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు HDFC తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి యూజ్ ఉండదు, బికాస్ వాళ్ళకి మెటర్నిటీ కవరేజ్ అయితే వాళ్ళు ఇవ్వరు వాళ్ళ పాలసీస్ ఉన్న దేంట్లో కూడా. సో ఇది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ మళ్ళీ ఈ పాలసీకి. డెంటల్ కవరేజ్ కూడా వాళ్ళు అస్సలు ప్రొవైడ్ చేయరు, ఈ ఉన్న ఈ 4 plans లో ఏ ప్లాన్ లో కూడా ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ డిసీజ్ వైజ్ సప్లిమెంట్స్, ఇది ఒక అడ్వాంటేజ్ HDFCకి చెప్పుకోవాలి. నార్మల్ గా మిగతా హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటే డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ ఉంటాయి కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ ఆపరేషన్ అనుకో, దానికి 50,000 rupees అని అంటారు. మన పాలసీ 10 లక్షలు అవ్వచ్చు, కానీ క్యాటరాక్ట్ ఓన్లీ 50,000 ఇస్తారు. సో అలాగా దీనికి డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ ఉండవు అనమాట. నీకు పాలసీ 10 లక్షలు అంటే నువ్వు 10 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ ఫీచర్. ఇది HDFCలో ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ప్రీ అండ్ పోస్ట్ కవరేజ్, అంటే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటారు. అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్లాన్డ్ సర్జరీ కానీ ఏమైనా ఉంది, ఆ సర్జరీకి వెళ్ళక ముందు కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అంటే డాక్టర్ రిపోర్ట్స్ కానీ, మెడికల్ రిపోర్ట్స్ కానీ, మెడిసిన్స్ కానీ, టెస్ట్లు కానీ, ఇవన్నిటిని. అండ్ ఆఫ్టర్ సర్జరీ కూడా కొన్ని మెడిసిన్స్ కానీ లేదా ట్రీట్మెంట్స్ కానీ జరుగుతుంటాయి కదా, ఇవన్నీ కూడా అంటే 60 days బిఫోర్ అండ్ 120 days వరకు ఆఫ్టర్ సర్జరీ ఆర్ దట్ 180 days వరకు కూడా అన్ని కవరేజ్ ఉంటాయి.
బాగుంది. ఇది కూడా అన్నిట్లో కామన్, అన్ని పాలసీస్ లో కూడా ఇది Okay. కామన్ గా ఉండేది. నెక్స్ట్ డే కేర్ ట్రీట్మెంట్స్, కొన్ని డే కేర్ ప్రొసీజర్స్ ఉంటాయి, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు, చిన్న చిన్నవి అంటే అపెండిసైటిస్ ఇలాంటి వీటికి అవి కూడా ఇందులో కవర్డ్. డే కేర్ ప్రొసీజర్స్ కూడా కవర్డ్. నెక్స్ట్ ఆయుష్ ట్రీట్మెంట్స్ అన్నమాట, అంటే కొందరు హోమియోపతి అని ఆయుర్వేదిక్ అని వెళ్తారు. సో ఏదైతే ఆయుష్ అండర్ లోకి వస్తుందో వాటన్నిటిలో కూడా ఇది అలౌడ్ అన్నమాట, అంటే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ కింద. అడిషనల్ గా ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే ఆప్టిమా సెక్యూర్కి వచ్చేటప్పటికి ఈ కన్సల్టేషన్స్ ఉంటాయి, అంటే సెకండ్ ఒపీనియన్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ లో ఈ కన్సల్టేషన్ తీసుకోవచ్చు డాక్టర్స్ ద్వారా, వీళ్ళ డాక్టర్స్ ద్వారా. అండ్ ఆప్షనల్ గ్లోబల్ కవరేజ్, అంటే మీరు ఎక్కడైనా యుఎస్ లో కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి వచ్చింది, సో అలా వచ్చినప్పుడు మీరు గ్లోబల్ కవరేజ్ అన్న రైడర్ ని తీసుకోవచ్చు. తీసుకుంటే మీరు అక్కడ ఉన్నా కూడా అక్కడ ఎక్స్పెన్సెస్ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. అండ్ ఆప్టిమా సూపర్ సెక్యూర్కి వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ ఈ కన్సల్టేషన్స్ ఉంటాయి. అండ్ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఫర్ క్రిటికల్ ఇల్నెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు Okay. వీళ్ళు. అండ్ మనకి సెక్యూర్లోని అండ్ రెస్టోర్లోని పెద్ద డీటెయిల్స్ లేవు, బట్ మోస్ట్లీ రెస్టోర్లోని ఏంటంటే వెల్నెస్ బెనిఫిట్ ఉంది. అంటే రోజు ఒక 10,000 స్టెప్స్ వేసారనుకోండి, అది ఒక 360 డేస్లోని 200 డేస్ అని అబౌవ్ వేస్తే 8% డిస్కౌంట్ ఇస్తారనమాట నెక్స్ట్ ప్రీమియంలోని. ఓకే. సో ఎవరైనా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, Yes. హెల్త్ ని బాగా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ బాగా అవుతుంది, use నెక్స్ట్ అవుతుంది. ఇయర్ Yes. ప్రీమియం తగ్గుతుంది కాబట్టి. అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఒక ఫ్రీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఉంటుంది, వాళ్ళు చెప్పిన హాస్పిటల్లోని మీరు వెళ్ళి ఆ టెస్ట్ అది చేయించుకోవచ్చు. దీనివల్ల మీకు ఏమైనా ఎర్లీగా డిటెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే. అండ్ డామిసిలరీ హాస్పిటలైజేషన్ అంటే ఏంటంటే ఇంట్లోనే హాస్పిటలైజేషన్, అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకుంటే కొన్నిసార్లు ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటికి కూడా వీటిలో కవరేజ్ ఉంటుంది. ఇన్ స్పెషల్ కండిషన్స్, నాట్ ఆల్వేస్, బట్ వీటన్నిటిలో కూడా ఇస్తారు. అండ్ ఆర్గన్ డోనార్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి వీటిలో కవర్ ఉంటుంది ఈ పాలసీస్లోని, 100% కవర్. ఎందులోని సెక్యూర్లోని, సూపర్ సెక్యూర్లో ఉంటుంది. అండ్ మనకి సెలెక్ట్లోని విత్ లిమిట్స్ ఉంటుంది, అంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి దానికి, కంప్లీట్లీ ఇవ్వరు. ఈవెన్ రెస్టారెంట్లో కూడా విత్ లిమిట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నో క్లెయిమ్ బోనస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నో క్లెయిమ్ బోనస్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ 50% ఇంక్రీజ్ చేస్తారు, సెకండ్ ఇయర్ కి 100%. అంటే ఇప్పుడు నేను 10 lakhs తీసుకుంటే ఫస్ట్ ఇయర్ నాకు అది 5 lakhs, అంటే నెక్స్ట్ ఇయర్ కి ఇంకొక 5 lakhs, అలా టోటల్ గా నాకు 20 lakhs పెరుగుతుంది. ఇది కాకుండా స్టార్టింగ్ నుంచే నేను మీకు చెప్పాను కదా, స్టార్టింగ్ లోనే 2 times, అంటే మీరు 10 lakhs పాలసీ తీసుకుంటే మీకు 20 lakhs కవరేజ్ ఉంటుందని. సో అలా మీరు చూసుకుంటే టోటల్ గా మీకు 4x కవరేజ్ ఉంటుంది ఈ నో క్లెయిమ్ బోనస్ తో కలిపి. అదే సూపర్ సెలెక్ట్ లోని 5x కవరేజ్ ఉంటుంది అనమాట. అండ్ మిగతా వాటికి నార్మల్ గా అంటే డబుల్ ఉంటుంది, డబుల్ ఇంక్రీజ్. అంటే సెలెక్ట్ లో కానీ రిజిస్ట్రేషన్ లో కానీ 10 lakhs పెట్టుకుంటే అప్ టు 20 lakhs వరకే సమ్ ఇన్షూర్డ్ పెరుగుతుంది. ఓకే. అండ్ అన్నిటిలోకి నెట్వర్క్ హాస్పిటల్స్ 15,000 ప్లస్ క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఏ పాలసీ తీసుకున్నా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అది బెనిఫిట్, ప్రాబ్లం ఉండదు. నా డ్రాబ్యాక్స్కి వచ్చేటప్పటికి ఇవన్నీ మీరు చూసుకుంటే చాలా బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉండడం కానీ, ఫాస్ట్గా దేర్ టర్న్ అరౌండ్ టైం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. విదిన్ 3 months లోనే వాళ్ళ క్లెయిమ్స్ అన్నిటిని సెటిల్ చేసేస్తారు కంప్లీట్లీ. సో అవన్నీ చాలా బాగుంటాయి హెచ్డిఎఫ్సిలోని. బట్ ఎలా అయితే వీటిలో ఇన్ని పాజిటివ్ ఫీచర్స్ ఉన్నాయి, వీటిలో కొన్ని నెగటివ్ ఆర్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి, కాన్స్ అని చెప్పుకోవచ్చు. వాటిలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే హై ఎక్స్పెన్సివ్, అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఈ మిగతా వాటితో పోల్చుకుంటే హెచ్డిఎఫ్సి వాళ్ళ ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి, సో ప్రీమియం అమౌంట్ ఎక్కువ ఉంటుంది వీటికి. సో దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్. అండ్ ఆల్రెడీ మీకు సెకండ్ డ్రాబ్యాక్ చెప్పాను, మెటర్నిటీ కవరేజ్ ఇందులో ఉండదు. సో ఎవరైతే మెటర్నిటీ రిలేటెడ్ గా తీసుకుంటారో వాళ్ళ ఎవరికి ఇది బెనిఫిట్ అవ్వదు, బికాస్ దాంట్లో కవరేజే లేదు. థర్డ్ పీఈడి, ఎవరికైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయంటే వాళ్ళకి నేను హెచ్డిఎఫ్సి సజెస్ట్ చేయను. 2 reasons అనమాట దానికి. రీజన్ నెంబర్ 1, వెయిటింగ్ పీరియడ్, 36 months వెయిటింగ్ పీరియడ్, అంటే 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సెకండ్ రీజన్ ఏంటంటే లోడింగ్ ఛార్జెస్ కూడా వేసిస్తారు. అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే నేను ఇప్పటి నుంచి ఎక్స్ట్రా ప్రీమియం కట్టుకుంటూ వెళ్ళాలి, బట్ నేను అన్ని కట్టుకున్నా 3 years తర్వాత నుంచి నాకు కవరేజ్ వస్తుంది. దానికన్నా బెటర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా అయితే నేను పీఈడి వాళ్ళకి సజెస్ట్ చేయనిది. అండ్ హెచ్డిఎఫ్సిలో ఉన్న ఇంకొకటి, అంటే కొన్ని పాలసీస్లోని హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏంటంటే క్లెయిమ్స్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ప్రీమియం ఇంక్రీజ్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ప్రీమియం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక డ్రాబ్యాక్ వీళ్ళకి. సో ఇవన్నీ అంటే మెయిన్ డ్రాబ్యాక్స్ ఇవి. ఈ డ్రాబ్యాక్స్ ని కనుక మనం కన్సిడర్ చేస్తే దిస్ ఈస్ ద, అంటే అవి పక్కన పెట్టేస్తే మిగతా అన్నిట్లో కూడా హెచ్డిఎఫ్సి ఈజ్ వెరీ వెరీ గుడ్. సో చాలా మంది కంప్లైంట్స్ కూడా చేస్తుంటారు, నా ప్రీమియం పెరిగిపోయిందని. ద రీజన్ ఈస్ ఎక్కువ క్లెయిమ్స్ చేసుకుంటే. మనం ఏంటంటే చిన్న చిన్న క్లెయిమ్స్ కూడా చేసుకున్నామంటే
దాని ఇంపాక్ట్ నెక్స్ట్ ఇయర్ క్లెయిమ్స్ లో కనిపిస్తే మోర్ క్లెయిమ్స్ చేసుకున్నారని చెప్పేసి దాని ప్రీమియం పెంచుతారు. ఓకే. సో ఇవి మెయిన్లీ ఉన్న డ్రాబ్యాక్. బట్ ఇవి పక్కన పెడితే మిగతా వాటితో పోల్చుకుంటే అన్నిటి విధంగా కూడా హెచ్డిఎఫ్సిస్ వెరీ గుడ్. ఇప్పుడు నన్ను Yes. అడిగితే నేను ఎక్కువ మందికి హెచ్డిఎఫ్సినే రికమెండ్ చేస్తాను, ప్రొవైడెడ్ వాళ్ళ పర్సన్ కున్న సిచ్యువేషన్ ఎస్. అండ్ వాళ్ళకున్న హెల్త్ కండిషన్స్ ని మైండ్ లో పెట్టుకొని ఎక్కువగా నేను రికమెండ్ చేసేది అయితే హెచ్డిఎఫ్సినే, బట్ బేస్డ్ ఆన్ దేర్ కండిషన్స్. సో ఆల్రెడీ మీకు రమ క్లియర్ గా చెప్పేసింది. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఒక మంచి అడ్వైజర్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి అడ్వైజర్ ని కలవండి. సో రమ ఒక మంచి అడ్వైజర్ గా చాలా బాగా చెప్తారు. ఎవరికైనా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రమని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ రమ. థ్యాంక్ యూ.